హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సత్య తెలుగు 360. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏందంటే, మన కొంచెం మెదళ్ళకి మేత పెడదాము. ఎలా అంటే, మన ఒక ఇండియన్ సైకాలజీ ఒకటుంటుంది. ఎట్లా అంటే, ఏదైనా జరిగింది ఇమ్మీడియేట్‌గా మర్చిపోవడం, ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఇమ్మీడియేట్‌గా పట్టుకోవడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దీన్ని మర్చిపోయి కొత్తగొచ్చిన ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ మాత్రం పట్టుకొని దాని చుట్టూ మాత్రమే తిరగడం. అది రాజకీయ నాయకులు మనతో వాడుకుంటున్న ఆట ఒకటి. సో, నేటి యువతకు గానీ, లేదంటే జెన్‌జీ కిడ్స్‌కి గానీ, లేకపోతే రాజకీయ నాయకులు చేసే ప్రతి ఏమంటారు ఆరోపణలు గానీ, ప్రత్యారోపణలు గానీ, నిజమైన అందులో ఎంత నిజం ఉన్నదనేది, గతంలో ఎలాంటి అరాచక పాలన ఉండేదనేది, ఇప్పుడు ఎలాంటి అరాచక పాలన ఉందా? లేకపోతే దాన్ని తుదముట్టించారా? అనేది ఒకసారి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, టెర్రరిస్ట్ అటాక్స్ అనేది ఇండియాలో ఒక భాగమైన రోజుల నుంచి టెర్రరిస్ట్ అనే వాళ్ళు అడుగు పెట్టాలంటే భయపడే రోజుకు వచ్చిన ఈ రోజు గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పే చాలా వ్యక్తులకి ఇది నేను చెప్పే స్టాటిస్టిక్స్ లెక్కలు ఒక చెంపపేట లాంటిదని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎలాంటి ఇన్సిడెంట్ అంటే బయట అడుగు పెడితే బాంబ్ బ్లాస్ట్‌లు ఎలా జరిగేవి, దానివల్ల ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా కొన్ని వేల మంది ఎలా సఫర్ అయ్యారు. అంటే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని నుంచి ఇంపాక్ట్ అయ్యి తన జీవితాన్ని ఒక జీవోత్సవంలో పడి జీవితాన్ని ఇప్పటికీ కూడా వీల్ చైర్ల పైన బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జస్ట్ ఒకసారి నేను స్టాటిస్టిక్స్ లెక్కలు మీకు చూపిస్తాను. ఏ సంవత్సరం ఎంత జరిగింది, ఎంతమంది దానికి బలి అయ్యారనేది. సో, ఒకటి 2005లో ఢిల్లీ దీపావళి బాంబు పేలుడు అక్టోబర్ 9, 2005 ప్రదేశాలు సరోజినీ నగర్, మహర్గంజ్, గోవింద్‌పురి మరణాలు సుమారు 62 మంది, గాయాలు 200 పైగానే. 2006 వారణాసి బాంబు పేలులు మార్చి 7 మరణాలు 28 మంది. ముంబై లోకల్ ట్రైన్ బాంబు పేలుళ్ళు జూలై 11, 2006 మరణాలు 209, గాయాలు 700 పైగానే. అలాగే మనకు 2007 సంజోతా ఎక్స్‌ప్రెస్ బ్లాస్ట్ ఫిబ్రవరి 18, 2007 మరణాలు 68 మంది. హైదరాబాద్ మక్కా మసీద్ పేలుడు మే 18, 2007 మరణాలు 16 మంది. హైదరాబాద్ గోకుల్ చాట్ లుంబిని పార్క్ ఆగస్టు 25, 2007 మరణం 42 మంది. ఒక్కసారి ఇక్కడ మీరు ఆలోచించారా? మేలో జరిగింది, మళ్ళీ జూన్, జూలై, ఆగస్టులో జరిగింది. అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి బాంబులేసుకుంటూ మనల్ని చంపేవాళ్ళు. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా, ఎంత మన రాజకీయ నాయకులు పరిపాలించారో ఒకసారి అర్థమవుతుంది. అంటే బార్డర్ నుంచి వచ్చి ఒక 1 మంత్‌లో బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ రెడీ అయిపోయి ప్లాన్ రెడీ చేసుకొని వచ్చి ఇండియా పైన బాంబులేయడం జరుగుతుందనమాట. సో, ఇంకా చెప్తానండి. 2008 అత్యంత తీవ్ర సంవత్సరం. జైపూర్ బాంబు పేలుళ్ళు మే 13, 2008 మరణాలు 63 మంది. బెంగుళూరు అహ్మద్ బాంబు పేలుళ్ళు జూలై. మే, జూన్, జూలై జస్ట్ మే 13 తారీఖు జరిగింది. మళ్ళీ జూలై 2008లో జరిగింది. అహ్మదాబాద్ 66 మంది చనిపోయారు. అలాగే 2008 అహ్మదాబాద్ 56 మంది చనిపోయారు. ఢిల్లీ బాంబు పేలుళ్ళు సెప్టెంబర్ 13, 2008 మరణాలు 26 మంది. ముంబై 26/11 ఇది అందరికీ తెలిసిందే. టెర్రర్ అటాక్ నవంబర్ 26, 2008 ఇది మరణాలు 160 మంది. విదేశీయులు ఫారినర్స్‌తో సహా కొంతమంది చనిపోయారు. ఇండియన్ యొక్క క్రెడిబిలిటీని అధపాతాళానికి తొక్కేసిన రోజు ఇది. ఇది 'ధురంధర్' సినిమా చూపించారు కదా! సేమ్ అలాంటి ట్రైనింగే వచ్చింది. మన దేశం పైన అటాక్ చేసి టెర్రరిస్ట్ అటాక్ కింద పెట్టి దాన్ని సాఫ్రాన్ అటాక్ కింద ఒక రంగు పులిమి ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేసేదానికి కాంగ్రెస్ ఆనాటి పెద్ద మనుషులు చాలా చేశారు. కాకపోతే దైవేచ్ఛ వేరే తీరంగా ఉంటుంది కదా! మన భారతీయ సంస్కృతిలో ఉన్నట్టు నువ్వు ఏదైనా సత్కర్మ చేస్తే ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది అనేదానికి ఆ రోజు మన నిదర్శనం ఇది. సో, ఇంకొకటి 2010 పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఫిబ్రవరి 13, 2010 మరణాలు 17 మంది. 2011 ముంబై ట్రిపుల్ బ్లాస్ట్ జూలై 13, 2011 మరణాలు 26 మంది. ఢిల్లీ హైకోర్ట్ బ్లాస్ట్ సెప్టెంబర్ 7, 2011 15 మంది చనిపోయారు. 2000లో రీసెంట్‌గా జరిగింది ఒకటి. దాన్ని కూడా మనం కనిపెట్టి డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో, జస్ట్ కంపేర్ చేయండి. ఒకవేళ మనం ఇప్పటికి కూడా ఇంకా అలాంటి బాంబ్ బ్లాస్ట్‌లు జరిగే ప్రదేశంలో ఉంటే ఎవరమైనా మనం బయటకెళ్ళి సురక్షితంగా ఉండేవాళ్ళమా? జస్ట్ విమర్శించే ముందు ఈ స్టాటిస్టిక్స్ లెక్కలు ఒకసారి చూసి విమర్శించండి. ఎందుకంటే దేశానికి, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉండే ఈ దేశాన్ని సమూలంగా నిర్మించాలని, సమూలంగా నాశనం చేయాలని, తుదముట్టించాలని చూస్తున్న నేటి ప్రాపగండా ఎవరైతే చేస్తున్న రాజకీయ నాయకులకి ఒక్కసారి స్టాటిస్టిక్ లెక్కలు చూసుకున్న తర్వాత విమర్శించండి.
ఇది నిజమేనని మీరు అనుకుంటే, నేను చెప్పింది వాస్తవం అని మనం అనుకుంటే ఎంతమంది మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలపండి. అది తప్పో రాంగ్ అని ఎలాంటి కామెంట్ అయినా సరే ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఎందుకంటే ఫర్దర్గా నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. అలాగే నా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.